నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతి మరో అంకానికి స్వాగతం. మన మహాభారతంలో ఆది పర్వంలో 199వ అధ్యాయంలో ఉన్నాం. ఇక పూర్వం చూసాం, పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. కుంతీదేవి చక్కగా ఆశీర్వదించింది. భుజాంగలానికి నువ్వు పట్టమహిషివి కాగలవన్నది. అలా కోరుకోవాలి అత్తగారు ఎవరైనా కూడా. చక్కని చిరంజీవులుగా ఉండే సంతానాన్ని పొందగలవన్నది. కానీ దుర్యోధనుడికి చింత, దురాలోచన మరల ప్రారంభమైంది. వైశంపాయనువాచ తతో రాజ్యాం తరైరాప్తై ప్రవృత్తిరుపనీయత పాండవైరుపసంపన్నా ద్రౌపదీ ప్రతిశుభ. వైశంపాయనుడు అన్నాడు, రాజా, రాజులందరకు విశ్వసనీయులైన దూతల ద్వారా ఈ సమాచారం తెలిసింది. శుభలక్షణ అయిన ద్రౌపది వివాహం పంచపాండవులతో జరిగింది అని అందరు చెప్పేసుకున్నారు. ఏనత ధనురాదాయ లక్ష్యం విద్ధం మహాత్మన సోర్జునో జయతాం శ్రేష్ఠ మహాబాణ ధనుర్ధర. ధనుస్సుతో లక్ష్యభేదం చేసిన అతడే ధనుర్విద్యలో శ్రేష్ఠుడై సవ్యసాచి అయిన అర్జునుడు. యశ్చర్యం మద్రరాజం వై ప్రోక్షిప్యాపాతయద్బలి త్రాసయామాస సంక్రుద్ధ వృక్షేణ పురుషాన్ రణే నచాస్య సంభ్రమ కశ్చిత్ ఆసీత్ తత్ర మహాత్మనః స భీమో భీమసంస్పర్శః శత్రుసేనాంగపాతనః. మధురాజైన శల్యుని ఎత్తిపడివేసినవాడు, శత్రువులను కోపించి చెట్టుతో బెదిరించినవాడు, ఎంతమాత్రం తొట్టుపాటు లేకుండా శత్రుసేనను పడగొట్టిన భయంకర స్పర్శ గల అతడే భీముడు. బ్రహ్మరూపధరాం శ్రుత్వా ప్రశాంతాన్ పాండునందనాన్ కౌంతేయాన్ మనుజేంద్రానాం విస్మయ సమజాయత. బ్రాహ్మణ వేషధారులే ప్రశాంతంగా కూర్చున్న వారే పాండవులను తెలిసిన రాజులందరికీ ఆశ్చర్యం కలిగింది. సపుత్రాహి పురా కుంతి దగ్ధా జతుగృహే శృత పునర్జాతానివచ్చతాన్ తే మన్యంత నరాధిపాః. పుత్రులతో కూడి కుంతి లక్క ఇంటిలో కాలిపోయిందని విన్న రాజులకు వారు తిరిగి బతికి వచ్చినట్లు అర్థమైంది. దివ కుర్వన్స్తథా భీష్మం ధృతరాష్ట్రం చ కౌరవం కర్మణాతి నృశంసేన పురోచన కృతేన వై. పురోచనుచే చేయబడిన ఈ క్రూరకర్మను తెలుసుకున్న రాజులందరూ భీష్ముని క్రూరరాజైన ధృతరాష్ట్రుని అధిక్షేపించారు. ధార్మికాన్ వృత్త సంపన్నాన్ మాతు ప్రియహితే రతాన్ యదా తానీదృశాన్ పార్థాన్ ఉత్పాదయితుమిచ్చతి. ధృతరాష్ట్రుడు ధార్మికులు, ధర్మాత్ములు, తల్లి మేలు కోరువారు అయిన పాండవులను చంపించగోరాడు. తథ స్వయంవరే వృత్తే ధాతరాష్ట్రాస్మ భారత మంత్రయంత తతసర్వే కర్ణ సౌబలదూషితాః. జనమేజయ మహారాజా, స్వయంవరమైన పిమ్మట కర్ణ శకునుల వశమైన ధార్తరాష్ట్రులు వారితో మంత్రాంగం సాగించారు. శకునిరువాచ కశ్చిత్ శత్రుః కష్టనీయ పీడనీయస్తథా పరః ఉత్సాదనీయాః కౌంతేయాః సర్వే క్షత్రస్య మే మతాః. శకుని అన్నాడు, ఒక శత్రువు దుర్బలుడుగా చేయదగినవాడు, మరొకడు పీడింపదగినవాడు. పాండవులు మాత్రం సమస్త క్షత్రియులకు నాశనం చేయదగిన వారిని నా మతం అన్నాడు. ఏవం పరాజితాః సర్వే యది యూయం గమిష్యథ అకృత్వా సంవిధం కాంచిత్ తత్ వస్తవ్యత్య సంశయం. ఇట్లు మీరు పరాజితులై పాండవ వినాశానికి ఏదైనా యుక్తి పన్నకపోతే మీరంతా నిస్సందేహంగా బాధపడాల్సి వస్తుందంట. అయం దేశశ్చ కాలశ్చ పాండవోద్ధరణాయనః నేదేవం కరిష్యధ్వం లోకే హాస్యాభవిష్యత్. సమూలంగా పాండవనాశానికి ఇదే సమయం, ఇదే తగిన ప్రదేశం. ఇప్పుడు ప్రతిక్రియ చేయకపోతే నలుగురిలో నవ్వుల పాలవుతారు. యమేతే సంశ్రితావస్తుం కామయంతే జ భూమిపం స్వల్ప వీర్యబలో రాజా ద్రుపదో వైమతో మమ. పాండవులు ఏ ద్రుపదుని ఆశ్రయం కోరుతున్నారో అతడు నా అభిప్రాయంలో బలపరాక్రమాలలో మిక్కిలి అల్పుడు. యావతేతాన్న జానంతి జీవతో వృష్ణిపుంగవాహ చైత్యశ్చ పురుషవ్యాఘ్ర శిశుపాల ప్రతాపవాన్. యదువీరులు, పురుషశ్రేష్ఠుడు ప్రతాపవంతుడైన శిశుపాలుడు ఈ విషయాన్ని గ్రహింపక ముందు పాండవులను చంపాలి. ఏకీభావం గదా రాజ్ఞ ద్రుపదేన మహాత్మన దురాదర్శతరా రాజన్ భవిష్యంతి న సంశయ.
రాజా, శ్రేష్ఠులైన రాజులందరూ ద్రుపదునితో చేరితే వారు గ్రహింపశక్యం కాని వారు అవుతారు, సంశయం లేదు. యావదత్వరతాం సర్వే ప్రాప్నువంతి నరాధిపాః తావదేవ వ్యస్యామ పాండవానాం వధం ప్రతి. నరశ్రేష్ఠులంతా కలియకముందే పాండవులను చంపడానికి ప్రయత్నం చెయ్యాలి. సమయం చెప్తున్నాడు శకుని. వాళ్ళంతా భూమిగూడి ఏకమయ్యే లోపల, ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు వాళ్ళని చంపాలని ప్రయత్నించావు కాబట్టి లక్క ఇంటికి పంపించావు. నీ మీద వాళ్ళంతా వచ్చి విరుచుపడే లోపలే నువ్వు వెళ్ళి వాడిని నాశనం చేయంటున్నాడు. ముక్తా చతుర్గృహాద్భీమాత్ ఆశీవిషముఖాదివ పునర్యతీహముచ్యంతే మహన్నో భయమావిషే. భయంకరమైన కాలసర్పం నుండి బయటపడినట్లు పాండవులు లక్క ఇంటి నుండి బయటపడ్డారు. మళ్ళీ ఇప్పుడు మన నుండి చేజారిపోతే వారి వలన మనకు గొప్ప భయం కలుగుతుంది. ఈ ఇన్సెక్యూరిటీయే నరనరాల్లోకి వ్యాపించింది దుర్యోధనుడు కూడా. తేషాం విహోపయాతానాం ఏషాం చ పురవాసినాం అంతరే దుష్కరం స్థాతుం మేషయోర్మహతోరివ. వృష్టివంశీయులు చేదివంశీయులు ఇక్కడికి వచ్చి నాగరికులతో కలిస్తే వీరి మధ్య చేరిన మన పరిస్థితి పొట్టేళ్ల మధ్య చేరినట్లు అవుతుంది. హరదృక్ ప్రగృహీతాని బలాని బలినాం స్వయం యావన్న కురుసేనాయాం వదంతి పతగా ఇవ తావత్ సర్వాభిసారేణ పురం ఏతద్వినాశ్యతాం ఏతదత్ర పరం మన్యే ప్రాప్తకాలం నరక్షః. వరిచేలో మిడుతల దండు పడినట్లు బలరాముని సేనలు తమ యోధులతో మనలను చేరుతాయి. అంతలోనే ఈ నగరాన్ని ముట్టడించి నాశనం చేయాలి. ఇదే మనకు ముఖ్య కర్తవ్యం అన్నాడు. వైశంపాయన వాచ శకునేర్వచనం శ్రుత్వా భాషమాణస్య దుర్మతే సౌమదత్తిరితం వాక్యం జగాద పరమం తతః. దుర్బుద్ధి అయిన శకుని మాటలు విని భూరిశ్రవుడు తెలివిగా ఇలా అన్నాడు. సౌమదత్తిరువాచ ప్రకృతిం సప్త వై జ్ఞాత్వా ఆత్మనశ్చ పరస్య చ తథా దేశం చ కాలం చ షడ్విధాం చ నయేద్గుణాన్. ఉభయపక్షాల్లోని సప్త ప్రకృతులను తెలిసి దేశము కాలము తెలుసుకుని 6 రకాల నీతిని శత్రువుపై ప్రయోగించాలి. ప్రకృతులంటే స్వామి, అమాత్యుడు, స్నేహితులు, కోశం, రాష్ట్రం, దుర్గం, సేన. షడ్గుణములంటే సంధి, విగ్రహం, యానం, ఆసనం, వైధిభావం, సమాశ్రయం. స్థానం, వృద్ధిం, క్షయం చైవ భూమిం మిత్రాణి విక్రమం సమీక్షాధాభియుందీత పరం వ్యసనపీడితం. స్థానం, వృద్ధి, క్షయం, భూమి, మిత్రుడు, పరాక్రమం, వీనిపై దృష్టి నుంచి శత్రువు ఆపదలో ఉన్నప్పుడు దాడి చేయాలి. తతోహం పాండవాన్ మన్యే మిత్రకోశ సమన్వితాన్ బలస్థాన్ విక్రమస్థాం చ స్వకృతై ప్రకృతి ప్రియాన్. పాండవులు ఇప్పుడు మిత్రకోశాలతో కూడి ఉన్నారు. వారు బలవంతులు, పరాక్రమవంతులు, తమ చేష్టలతో రాజులందరికీ ఇష్టులైనారు. వపుషాహితు భూతానాం నేత్రాణి హృదయాని చ శ్రోత్రం వసురయా వాచా రమయత్యర్జునో నృణాన్. సహజంగా అందమైన అర్జునుడు ఇతరుల నేత్ర హృదయాలను దోచుకున్నాడు. మధురమైన వాక్కులతో చెవులకు కూడా తృప్తినిచ్చాడు. నతు కేవల దైవేన ప్రజాభావేన భేజిరే యద్బభూప మనఃకాంతం కర్మణా చచకార తత్. ప్రారబ్ధం చేత మాత్రమే ప్రజలు అర్జునుడిని సేవింపలేదయా. అర్జునుడు వారి మనస్సులకు ఇష్టమైన పనులు చేసి వారిని వశపరుచుకున్నాడు. నయుక్తం నాసక్తం నానృతం నచ ప్రియం భాషితం చారుభాషస్య చజ్ఞే పార్థస్య భారతి. సుందరంగా మాట్లాడే అర్జునుని మాటలు వారి పట్ల ఎన్నడూ ఆయుక్తంగా ఉండేవి కావు. ఆసక్తి రహితంగా, అసత్యంగా, అప్రియంగా ఎన్నడూ లేవు. తానేవం గుణ సంపన్నాన్ రాజలక్షణై నతాన్ పశ్యామి ఏ శక్తాః సముచ్ఛేత్తుం యథాబలం. ఇట్లు గుణవంతులైన రాజలక్షణాలతో కూడిన పాండవులను నాశనం చేయగల వారిని నేను ఇంతవరకు చూడలేదు. ప్రభావశక్తిర్విపులా మంత్రశక్తిశ్చ పుష్కలా తథైవోత్సాహశక్తిశ్చ పార్థేష్వభ్యధికా సదా. వారిలో ప్రభుశక్తి విస్తరించున్నది, మంత్రశక్తి పుష్కలం, ఉత్సాహశక్తి సదా అధికం. మౌలమిత్రబలానాం చ కాలజ్ఞో వై యుధిష్ఠిరః సామ్నాదానేన భేదేన దండే నేతి యుధిష్ఠిరః. అమిత్రం యతతే జేతుం న రోషేణేతి మే మతి. యుధిష్ఠిరుడు సామదాన భేద దండ ప్రయోగాలలో నిపుణుడు. సమయోచితంగా స్వాభావిక బలాన్ని, మిత్రులను ప్రయోగిస్తాడు. రోషాన్ని విడిచి శత్రువును జయిస్తాడు అని నా నమ్మకం. పరిక్రీయ ధనైశత్రూన్ మిత్రాణి చ బలాని చ మూలం చ సుదృఢం కృత్వా హంత్యరీన్ పాండవస్తదా.
ధనంతో శత్రువులను మిత్రులను బలాన్ని కొని తన ఉనికిని దృఢపరిచి శత్రు సంహారం చేయడంలో దిట్ట ధర్మరాజు. అశక్యాన్ పాండవాన్ మన్యే దేవైరపి సవాసవై ఏషా మధ్యే సదాయుక్తౌ కృష్ణ సంకర్షణావుహౌ. ఇంద్రాది దేవతలందరూ కలిసిన పాండవులు ఏమీ చేయలేరు. శ్రీకృష్ణ బలరాములిద్దరూ వారి పక్షాన్నే అనుసరిస్తారు అని నేను భావిస్తాను. శ్రేయశ్చయది మన్యధ్వం మన్మతం యదివో మతం సంవిధం పాండవై సార్థం కృత్వా యామయథాగతం. మీరందరూ నా హితవచనాలను అంగీకరించి ఆమోదిస్తే పాండవులతో సంధి చేసుకుని ఎలా వచ్చామో అలాగే వెనుదిరిగిపోదామన్నాడు. గోపురాట్టాలకైరుచ్చై ఉపతల్పశతైరపి గుప్తం పురవరశ్రేష్టం ఏతదిభ్యశ్చ సంవృతం తృణధాన్యేంధన రసై తథా యంత్రాయుధౌషధై యుక్తం బహుకపాటైశ్చ ద్రవ్యాగారతుషాదికై. ఈ శ్రేష్ఠ నగరం గోపురాలతో అట్టాలకాలతో చుట్టూ నీటితో సంరక్షింపబడింది. 4 వైపుల గడ్డి, ధాన్యం, ఇంధనాలు, రసాలు, యంత్రాలు, ఆయుధాలు, ఔషధాలు, తలుపులు, ద్రవ్యాగారాలు, ఊక మొదలగు వాటితో నింపబడి ఉంది. భీమోచిత మహాచక్రం బృహదట్టాల సంవృతం దృఢ ప్రాకార నిర్యూహం సదగ్నిజాల సంవృతం. భయంకరాలై విశాలాలైన చక్రాలతో పెద్ద పెద్ద అట్టాలకాలతో దృఢమైన చీరలు, గడియలు, శతఘ్నులతో కూడి ఉన్నది. ఐష్టకో దారవో వప్ర మానుషశ్చేతి యస్మృత ప్రాకారకర్తృభిర్వీరైః నుగర్భస్తత్ర పూజితః. పురానికి ఐష్టకం, దారవం, మానుషం అని 3 ప్రాకారాలు ఉన్నాయి. మానుషాన్నే నృగర్భం అంటారు. ఇది లోపల ఉంటుంది. ప్రాకారకర్తలు దీన్ని శ్రేష్టమైన ప్రాకారంగా భావిస్తారు. తదేతన్నర గర్భేణ పాండరేణ విరాజతే సాలేనానేకతాలేన సర్వతః సంవృతం పురం అనురక్తాః ప్రకృతయ ద్రుపదస్య మహాత్మనః దానమానాచ్యుతా సర్వే బాహ్యాశాభ్యంతరాశ్చయే. ఈ విధంగా ఈ నగరం తెల్లని నరగర్భంతో ప్రకాశిస్తోంది. ఎన్నో తాటి చెట్ల ప్రమాణం గల సాలవృక్షాలతో సంరక్షింపబడుతోంది. ప్రజలు, ప్రకృతులు ద్రుపదుని పట్ల అనురక్తులయ్యారు. బయటి లోపలి కర్మచారులు అందరూ దానమానాలచే పూజింపబడ్డారు. ప్రతిరుద్ధాని మాన్ జ్ఞాత్వా రాజవిర్భీమ విక్రమైః ఉపస్థాస్యంతి దాశార్హాః సముద్రగ్రోక్షితాయుహాః. పాండవులు ముట్టడింపబడినారని విని యాదవ శ్రేష్ఠులందరూ ప్రచండ శస్త్రాస్త్రాలతో మన మీద పడతారు. తస్మాత్ సంధిం వయం కృత్వా ధార్తరాష్ట్రస్య పాండవైః స్వరాష్ట్రమేవ గచ్ఛామః యద్యాప్తవచనం మమ ఏతన్మమ మతం సర్వైః క్రియతాం యది రోచతే ఏతద్ధి సుకృతం మన్యే క్షేమం చాపి మహీక్షితాం. ఈ మాటలు మీకు ఇష్టమైతే దుర్యోధనునికి పాండవులతో సంధి చేసి మన దేశానికి పోదాం. ఈయన అభిప్రాయం అందరూ ఆదరించాలి. రాజులకందరకు క్షేమమని భావించి ఉత్తమ కర్తవ్యాన్ని ప్రబోధించాను. వృత్తే స్వయంవరే చైవ రాజానః సర్వ ఏవ తే యథాగతం విప్రజగ్ముజిత్వా పాండవామృతాన్. స్వయంవరం పూర్తిగాగా రాజులందరూ ద్రౌపది పాండవులను వరించింది అని తెలిసి వచ్చిన వారు వచ్చినట్లే వెనుకకు తిరుగుసాగారు. అథ దుర్యోధనో రాజా విమనా భ్రాతృభిః సహ అశ్వత్థామ్నా మాతులేన కర్ణేన చ కృపేణ చ వినివృత్తో వృతం దృష్ట్వా ద్రౌపద్యా శ్వేతవాహనం తంతు దుశ్శాసనో వ్రీడన్ మందం మందమివాబ్రవీత్. అర్జునుని ద్రౌపది వరించడం చూసి దుర్యోధనుని మనస్సు వికలమై అశ్వత్థామ, శకుని, కర్ణుడు కృపులతో రాజధానికి తిరిగి వచ్చేశాడు. అక్కడ దుశ్శాసనుడు అతనిని చూసి సిగ్గుపడి మెల్లమెల్లగా ఇలా పలికాడు. యద్యసౌ బ్రాహ్మణో న స్యాత్ విందేత ద్రౌపదీం న సహ యద్యసౌ బ్రాహ్మణో న స్యాత్ విందేత ద్రౌపదీం న సహ నహితం తత్వతో రాజన్ వేద కశ్చిత్ ధనంజయం. సోదరా, అర్జునుడు బ్రాహ్మణ వేషం ధరించినందున ద్రౌపదిని పొందగలిగాడు. రాజా, అతనిని ధనంజయుడని ఎవ్వరూ గుర్తింపలేదు. దైవంచ పరమం మన్యే పౌరుషం చాప్యనర్థకం ధిగస్తు పౌరుషం తాత ధియంతే యత్ర పాండవా. నేను అదృష్టమే గొప్పదని భావిస్తాను. పౌరుషం దైవం ఎడల నిరర్థకం. ఇంతవరకు పాండవులు బతికినందున మన పౌరుషాన్ని నిందించాలి. ఏవం సంభాషమాణాస్తే నిందం తశ్చ పురోచనం విశుర్హాస్తినపురం దీనా విగత చేతసః. ఇలా మాట్లాడుతూ పురోచనుడు నిందిస్తూ దీనుడే దుఃఖంతో హస్తినకు చేరారు. ఈ పురోచనుడు కొంప ముంచాడు, సరైన పని చేయలేదు. తస్తా విగత సంకల్పాః దృష్ట్వా పార్థాన్ మహోజసః ముక్తాన్ హవ్యభుజశ్చైవ సంయుక్తాన్ ద్రుపదేన చ
దృష్టజుమ్యం తు సంచింత్య తథైవ చ శిఖండినం నృపదశ్చాత్మజాంశాన్యాన్ సర్వయుద్ధ విశారదాన్. లాక్షాగృహాన్ని నుండి బయటపడిన పాండవులకు ద్రుపదునితో సంబంధం ఏర్పడిందని తెలిసి దృష్టజుమ్నుని, శిఖండిని, ఇతర ద్రుపద కుమారులను తలుచుకుని కౌరవులు ఎంతో భయపడ్డారు. విదురస్వథతాం శుత్వా ద్రౌపదీ పాండవైర్వృతాన్ వ్రీడితాం ధార్తరాష్ట్రాన్ శభగ్నదర్పానుపాగతాన్. తతః ప్రీతమనాక్షత్తా ధృతరాష్ట్రం విశాంపతే ఉవాచ దిష్ట్యా కురవవర్ధంతి ఇది విస్మితః. పాండవులు ద్రౌపదిని వివాహమాడారని విని సిగ్గుపడుతూ గర్వభంగం పొందిన ధార్తరాష్ట్రులను చూచి ప్రీతితో విదురుడు ధృతరాష్ట్రుని చేరి ఇలా అన్నాడు: మహారాజా, మన భాగ్యవశాన కౌరవ వంశం వృద్ధి పొందుతోందన్నాడు. వైచిత్ర వీర్యస్తు వచో నిశమ్య విదురస్య తత్ అబ్రవీద్ పరమ ప్రీతో దిష్ట్యేతి భారత. ధృతరాష్ట్రుడు విదురుని మాటలు విని ప్రసన్నుడే అదృష్టం, భాగ్యం అన్నాడు. ఆయన అనుకున్నది మరొకటి: మన్యతే సరుతం పుత్రం జ్యేష్ఠం ద్రుపదకన్యయా దుర్యోధనమవిజ్ఞానాద్ ప్రజ్ఞా చక్షుర్నరేశ్వర. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు అజ్ఞానవశుడే ద్రుపదకన్య చేతన పుత్రుడు దుర్యోధనుడు వరింపబడినాన్ని భావించట. అథ త్వాజ్ఞాపయామాస ద్రౌపద్యా భూషణం బహువానీయతాం వై కృష్ణేతి పుత్రం దుర్యోధనం తదా. వెంటనే ద్రౌపదికి ఆభరణాలు తీసుకురండి అన్నట్టు ద్రౌపదిని తీసుకుని రమ్మని దుర్యోధనతో పలికాడు. పాపం. అథాస్య పశ్చాత్ విదుర ఆచక్షౌ పాండవాన్ మృతాన్ సర్వాన్ కుశలినో వీరాన్ పూజితాన్ ద్రుపదేన సహ. వెనుక నుంచి విదురుడు ద్రౌపది పాండవులను వరించిందని, అందరూ క్షేమమని ద్రుపది నుంచి గౌరవింపబడ్డారని తెలిపాడు. వెనక నుంచి వచ్చి తేషాం సంబంధినశ్చాన్యాన్ బహూన్ బల సమన్వితాన్ సమాగతాన్ పాండవేయైః తస్మిన్నేవ స్వయంవరే. ఆ స్వయంవరంలో వారి బంధువులను, సైనిక శక్తిని కలుసుకున్నటకు వచ్చిన వారిని గూర్చి ధృతరాష్ట్రునికి విదురుడు తెలిపాడు వివరంగా. ఏతచ్చుత్వా తు వచనం విదురస్య నరాధిపాకారక్షాదనార్థం తు దిష్ట్యేతి చాబ్రవీద్. విదురుని మాటలు ధృతరాష్ట్రుడు తన ఇంగితాన్ని కప్పిపుచ్చడానికి అదృష్టం అన్నట్టు. ధృతరాష్ట్రవాచ: ఏవం విదుర భద్రంతే యది జీవంతి పాండవాః. ఏవం విదుర భద్రంతే యది జీవంతి పాండవాః సాధ్వాచారా తథా కుంతీ సంబంధో ద్రుపదేన చ. అన్వవాయేవ సోర్జాత ప్రకృష్టే మాన్యకే కులే వ్రత విద్యాతపో వృద్ధ పార్థివానాం ధురంధరః పుత్రాశ్చాస్య తథా పౌత్రాః సర్వే సుచరితౌ వ్రతాః తేషాం సంబంధినశ్చాన్యే బహవస్సు మహాబలాః. ధృతరాష్ట్రుడు అన్నాడు: పాండవులు జీవించి ఉన్నారన్న వార్త వినిపించిన నీకు శుభం కలుగుగాక. కుంతి పరమ సాధ్వి. ద్రుపదునితో సంబంధం మనం కోరతగినదే. అతడు మాననీయమైన వసువు వంశంలో జన్మించాడు. వ్రతం, విద్యా తపస్సులలో వృద్ధుడు, రాజులలో అగ్రగణ్యుడు. అతని పుత్రపౌత్రులందరూ నియమపాలనం చేసేవారు. అతని బంధువులందరూ మహాబలులు. యథైవ పాండోః పుత్రాస్తు తథైవాభ్యధికా మమ యథాచాభ్యధికా బుద్ధి మమతాన్ ప్రతితశృణు. పాండురాజునకున్న పుత్రప్రేమ కంటే పాండవులపై నాకు ప్రీతి ఉంది. వారి పట్ల నా మనస్సులోని మొక్కును పూర్తిగా వినంటాడు. కోహి ద్రుపదమాసాద్యమిత్రం క్షత్తస్స బాంధవం నభూషే భవేనార్థీ కథ శ్రీరపి పార్థివః. విదురా, సంపదలను కోల్పోయిన రాజైన బంధు సహితుడైన ద్రుపదుని మిత్రునిగా పొందితే చక్కగా జీవించగలడు. వైశంపాయనోవాచ: తం తథా భాషమాణం తు విదుర ప్రత్యభాషత నిత్యం భవతు తే బుద్ధి ఏషా రాజన్ శతం సమాహ ఇత్యుక్త్వా ప్రేయౌ రాజన్ విదురస్వనివేశనం. వైశంపాయనుడు అన్నాడు: జనమేజయ, అలా మాటలాడే ధృతరాష్ట్రునితో విదురుడు, రాజా, నీకు పెక్కేండ్లు ఇట్టి బుద్ధి నిలుచుగాక అని పలికి తన భవనానికి వెళ్ళిపోయాడు. తతో దుర్యోధనాశ్చాపి రాధేయశ్చ విశాంపతే ధృతరాష్ట్రముపగమ్య వచో బ్రూతామిదం తథా. తరువాత దుర్యోధనుడు, కర్ణుడు కూడా ధృతరాష్ట్రుని చేరిలా అన్నారు: సన్నిధౌ విదురశ్చ త్వాం దోషం వక్తుం న శక్నుష్ణః వివిక్తమితి వక్ష్యావత్తది త్వవేదం జికీర్షితం స పత్తవృద్ధిం యత్తాత మన్యసే వృద్ధిమాత్మనః అభిష్టౌ హి చయత్ క్షత్తు సమీపే ద్విషతాం వర. విదురుని ఎదుట మీతో మేము దోషాలను చెప్పలేము. ఇది ఏకాంతం. మిమ్ములను చేరాము. మీ అభిష్టం తెలపండి తండ్రి. మీరు మా శత్రువుల వృద్ధిని మన అభివృద్ధిగా భావిస్తున్నారు.
పైగా విదురుని ఎదుట వారిని ప్రశంసిస్తున్నారు. అన్యస్మిన్ నృప కర్తవ్యే త్వమన్యత్ కురుషేనగా తేషాం బల విఘాతో హి కర్తవ్యస్తాత నిత్యచ. పుణ్యాత్ముడా, మనం చేయతగినది వేరు, మనం చేయవలసిన పని వేరే ఉంది, మీరు ఆచరించేది వేరు. పాండవుల శక్తిని తగ్గించడమే మనం ఎల్లప్పుడూ చేయదగినది. తే వయం ప్రాప్త కాలస్య చికీర్షాం మంత్రయామహే యథా నూనగ్రసేయుస్తే స పుత్ర బలవాన్ భవాన్. సమయానికి తగిన కర్తవ్యం మనం ఆచరించాలి, ఆ విషయమే మాట్లాడాలి. వారు మనలను బంధు పుత్ర బల సహితంగా నాశనం కావించకుండా చేయాలి. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి విదురాగమ రాజ్యలంభ పర్వణి దుర్యోధన వాక్యే నవనవత్యధికశతమోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.